హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. సో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలలో మనకి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి ఒక్కొక్క జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మరొక జిల్లాకు సంబంధించినటువంటి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నేను మొత్తం A to Z మొత్తం కూడా వివరిస్తా, వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇకపోతే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, సో ఇక్కడ మనకు పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇందు మూలంగా తెలియజేయనిది ఏమనగా, జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో కింద పేర్కొన్న ఖాళీలను అవుట్సోర్సింగ్ ప్రాతిపదిక భర్తీ చేయుటకు నోటిఫికేషన్ జారీ చేయనున్నది జిల్లా ఉపాధి కల్పన ఈ విధంగా అయితే తెలియజేయడం అయితే జరిగింది మనకి. సో కాబట్టి నెక్స్ట్ ఇక్కడ చూద్దాం అయితే మనకి ఒకసారి ఏ పోస్టులు ఉన్నాయి, ఎంత ఉన్నాయి, అంటే ఎంత సంఖ్య, ఖాళీల సంఖ్య ఎంత ఉంది, అండ్ అలాగే ఎప్పుడు అప్లికేషన్ చేసుకోవాలి, ఇది ఏ జిల్లాకు సంబంధించింది మొత్తం కూడా ఇప్పుడు తెలుసుకుందాం మనం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బుక్ బేరర్ అనమాట. ఈ పోస్టులకి మనకి విద్యార్హత వచ్చేసి 10వ తరగతి పాస్ అయితే చాలు. మనకి మొత్తం కూడా 4 ఖాళీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి డాటా ఎంట్రీ ఆపరేటర్ లేదా స్టెనోగ్రాఫర్ అంటారు, టైపిస్ట్ అంటారు. సో అవి వచ్చేసి మనకి 7 ఖాళీలు ఉన్నాయి. అండ్ అలాగే మనకి డిగ్రీ పాస్ అయి ఉండి టైపింగ్ వచ్చి ఉండాలి, అంటే నార్మల్గా పీజీడీసీ అయినా సరే చేసి ఉండాలన్నమాట. మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే మనకి బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్, ఓకే, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ వచ్చేసి మనకి ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. అవి కూడా మొత్తం మనకి 6 ఖాళీలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కోడింగ్ క్లర్క్స్ అన్నమాట. సో ఇవి వచ్చేసి మనకి మీరు మెడికల్ కోడ్లో డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అవి మనకు 4 ఖాళీలు ఉన్నాయి. అలాగే డ్రైవర్ పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. డ్రైవర్ పోస్టులకు వచ్చేసి మనకి 10వ తరగతి పాస్ అయి ఉండి మీ దగ్గర లైసెన్స్ విత్ బ్యాడ్జ్తో పాటు లైసెన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. 4 ఖాళీలు ఉన్నాయి ఆ యొక్క పోస్టులు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎలక్ట్రీషియన్ అనమాట. ఎలక్ట్రీషియన్ వచ్చేసి ఐటీఐలో ఎవరైతే ఎలక్ట్రీషియన్ చేసి ఉంటారో వాళ్ళు ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. అలాగే 5 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అవి కూడా మనకి 5 ఖాళీలు ఉన్నాయన్నమాట. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ప్లంబర్. ఈ ప్లంబర్ కూడా ఐటీఐలో ఎవరైతే ప్లంబర్ చేసి ఉంటారో ఆ సర్టిఫికేట్ చూస్తే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు. అవి కూడా మనకు 2 ఖాళీలు ఉన్నాయి. 5 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మనకి సబ్ స్టాఫ్ లేదా మాలి లేదంటే సూపర్వైజర్ అంటారు. సో ఇవి వచ్చేసి మనకు 3 ఖాళీలు ఉన్నాయి. వీటికి అర్హత వచ్చేసి మనకి 10వ తరగతి పాస్ అయితే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి టైలర్ ఉద్యోగాలు అనమాట. టైలర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వీటికి 10వ తరగతి పాస్ అయి ఉండి మీ దగ్గర టైలరింగ్ సర్టిఫికేట్ కనుక ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో వాటికి వచ్చేసి మనకి 4 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి టెలిఫోన్ ఆపరేటరు. దీనికి 10వ తరగతి పాస్ అయి ఉండి టెలిఫోన్ ఆపరేట్ చేయడానికి మీకు కాస్త తెలిసి ఉంటే చాలు, ఈ ఉద్యోగానికి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట నార్మల్గా. ఇకపోతే అవి మనకి 8 ఖాళీలు ఉన్నాయన్నమాట ఈ పోస్టుకు సంబంధించి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి థియేటర్ అసిస్టెంట్ అండ్ అలాగే థియేటర్ అసిస్టెంట్ పోస్టులకి 10వ తరగతి పాస్ అయి ఉండి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికెట్ మీ దగ్గర ఉంటే మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం కూడా మనకి ఇవి 10 ఖాళీలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు వ్యాన్ డ్రైవర్ కూడా 10వ తరగతి పాస్ అయి ఉండి లైసెన్స్ ఉంటే చాలు వ్యాన్ డ్రైవర్ నడపడానికి మీరు అప్లై చేసుకోవచ్చు. అవి 2 ఖాళీలు ఉన్నాయి మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కార్పెంటర్ ఉద్యోగాలు. వీటికి 10వ తరగతి పాస్ అయి ఉండి CCWT సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే, అంటే కార్పెంటర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. దానికి మనకైతే ఒక ఖాళీ అయితే ఉంది, ఒక పోస్ట్ ఖాళీ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అటెండెంట్ పోస్ట్ అనమాట. ఇది ఇకపోతే అటెండర్ పోస్టు 10వ తరగతి పాస్ అయి ఉండి దాంతోపాటుగా మీకు ఈ అటెండెంట్ పోస్ట్కి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి మీకు ఒక గుర్తింపు సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అవి కూడా మనకి 5 ఖాళీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బార్బర్, అంటే హెయిర్ సెలూన్ ఉంటుంది కదా. సో బార్బర్కి కూడా 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు, మీకు బార్బరింగ్ చేయడానికి వచ్చి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 6 ఖాళీలు అయితే ఉన్నాయి అవి. ఇకపోతే మనకి దఫ్తారీ లేదా సబార్డినేట్ ఆఫ్ స్టాఫ్ అనమాట. దీనికి 10వ తరగతి పాస్ అయి ఉంటే సార్ మీరు అప్లై చేసుకోవచ్చు. అవి 2 ఖాళీలు ఉన్నాయి మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డార్క్ రూమ్ అసిస్టెంట్ లేదా డిజిటల్ ఇమేజింగ్ టెక్నాలజిస్ట్. ఇవి మనకు 1 ఖాళీ ఉంది. మీరు ఇమేజింగ్ టెక్నీషియన్లో డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ధోబీ అనమాట, అంటే బట్టలు ఉతికే వారు ఉంటారు కదా, ధోబీ వాళ్ళు 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు. ధోబీ ఉద్యోగాలు 20 ఖాళీలు ఉన్నాయి చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి
ల్యాబ్ అటెండెంట్ అనమాట. దీనికి మీరు బీఎస్సీ ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అవి మనకి 20 ఖాళీలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు ఎంఎల్టీ డిఎంఎల్టీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉంటే చెప్పండి అని. ఇలా ఈ విధంగా అయితే మనకు ప్రతి జిల్లాలో అయితే పడుతూ ఉన్నాయి. అందరూ కూడా అలర్ట్గా అయితే ఉండండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మేల్ నర్సింగ్ ఆర్డలరీ అని చెప్పేసి ఇవి మనకు 6 ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికి 10వ తరగతి పాస్ అయి ఉండి ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు 11 ఉన్నాయి, 11 ఖాళీలు. వీటికి కేవలం జస్ట్ మీరు 10వ తరగతి పాస్ అయితే చాలు అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే రికార్డ్ క్లర్క్ అండ్ అలాగే రికార్డ్ అసిస్టెంట్ లేదంటే స్టోర్ కీపర్ ఉద్యోగానికి 10 ఖాళీలు ఉన్నాయి. వీటికి మీరు ఏదైనా సరే డిగ్రీ పాస్ అయి ఉండి టైపింగ్ వచ్చి ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి వార్డు బాయ్ అనమాట. సో వార్డు బాయ్ ఉద్యోగాలకి మనకి 14 ఖాళీలు ఉన్నాయి. సో ఈ 14 ఖాళీలు మనకి అర్హత వచ్చేసి కేవలం జస్ట్ 10వ తరగతి పాస్ అయి ఉండి మీరు ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ పొంది ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మనం మొత్తము ఈ జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం ఖాళీలు వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 55 ఖాళీలు అయితే ఉన్నాయి మనకి. సో అండ్ అలాగే చూసుకున్నట్టయితే ఇన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. సో అయితే వీటికి సంబంధించినటువంటి మనకు లాస్ట్ డేట్ ఎప్పటి నుంచి అప్లికేషన్స్, ఎక్కడ మీరు అప్లికేషన్స్ చేయాలి అండ్ అలాగే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఇది జస్ట్ మనం ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలన్నమాట, ఆన్లైన్లో లేదనమాట. కాబట్టి ఆఫ్లైన్ అప్లికేషన్ ఫాము అండ్ అలాగే వీటికి సంబంధించినటువంటి సో ఇది ఏ జిల్లాకు సంబంధించింది ఆ మొత్తం వివరాలు కూడా సో నేను దానికి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్లో కూడా పెట్టాను. ఆ లింక్పై క్లిక్ చేసి నేరుగా మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఆ లింక్పై క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ రూపాయలు అయితే తెలియజేయండి. అక్కడ నుంచి అయితే నేను ఖచ్చితంగా క్లారిఫై ఇస్తాను. ఇది ప్రతి జిల్లాలో పడుతుందండి, ప్రతి జిల్లాలో పడతాయి ఈ ఉద్యోగాలు. కాబట్టి ప్రతి జిల్లా వాళ్ళు మీరు కాస్త అలర్ట్గా అయితే ఉండండి. సో మునుముందు ఇంకా చాలా ఉద్యోగ నోటిఫికేషన్లు మన ఛానల్ అయితే రాబోతున్నాయి. అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడే వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మరొక ఉద్యోగ నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. వెళ్తూ ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి, నాకు ఇంకేం అవసరం లేదు. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపాయలు అయితే అడగండి. మీకు ఏ డౌట్స్ ఎప్పుడు మీరు కామెంట్ చేయాలంటే ఈ వీడియో కింద పెట్టినటువంటి లింక్పై క్లిక్ చేసి మీకు అక్కడ చూస్తే అన్ని డౌట్లన్నీ క్లియర్ అవుతాయి. అక్కడ చూసిన తర్వాత కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి. అప్పుడు తర్వాత కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. రెస్పాండ్ అయ్యి మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.